अस्सलाम वालेकुम, आदाब। मैं हूं खलील फरहाद। बीबीएन के न्यूज़ बुलेटिन की शुरुआत करते हैं हेडलाइंस से। तेलंगाना कांग्रेस सदर रेवंत रेड्डी का सीएम को चैलेंज। कहा, अगर अपने दौरे इख्तियार पर है भरोसा तो सिटिंग 104 एमएलएज को दोबारा टिकट दें केसीआर। केटीआर ने तेलंगाना कांग्रेस को जवाबी चैलेंज दिया। कहा, कांग्रेस में दम है तो वो सिंगल एजेंडे पर लड़े इलेक्शन। सीएलपी लीडर मल्लू भट्टी विक्रमार्का ने धरानी पोर्टल को लेकर की बीआरएस हुकूमत पर तनकीद। कहा, धरानी के नाम पर किसानों की छीनी जा रही है जमीन। बीजेपी एमएलए इटला राजेंद्र ने धरानी पोर्टल को बताया किसानों के लिए मौत की घंटी। बोमर राजूपेट के आंदोलन कर रहे किसानों के साथ किया एकजुहती का इजहार। तेलंगाना भर में रियासत के रिवायती त्योहार बोनाल की धूम। लाल दरवाजा बोनाल में बीआरएस बीजेपी कायदीन की शिरकत। और केवीआर नेशनल पार्क और वेस्ट जोन इलाके में 264 सीसीटीवी नस्ब। हैदराबाद पुलिस कमिश्नर सीवी आनंद ने किया इनॉग्रेशन। ये थी हेडलाइंस। बढ़ते हैं खबरों की तफसील की जानिब। कांग्रेस और बीआरएस के दरमियान लफ्जी झड़प जारी है। ऐसे में तेलंगाना कांग्रेस सदर रेवंत रेड्डी ने चैलेंज किया कि अगर केसीआर समझते हैं कि उनका इख्तियार अच्छा है तो वो मौजूदा 104 एमएलएज को दोबारा टिकट देकर दिखाए। తెలంగాణను బంగారు తెలంగాణ చేసినాం, అన్ని చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలు అమలు చేసినాం అంటారు. ఇంకొక సవాల్ విసురుతున్నా. చంద్రశేఖరరావు చీమునెత్తురు ఉంటే ఆయన నాయకత్వ లక్షణాల మీద ఆయనకు నమ్మకం ఉంటే గజ్వేల్ నుంచి ఇప్పుడు పోటీ చేయాలి చంద్రశేఖరరావు. గజ్వేల్ వదిలి పారిపోయినావు అంటే నువ్వు మాడా అని ఒప్పుకున్నట్టే. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలి. నువ్వు సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తున్నావు, నువ్వు ప్రకటన చేయి. నీకు దమ్ముంటే సిట్టింగ్లో 80% ఓడిపోతారని సర్వే రిపోర్ట్లు వచ్చి దిక్కు తెలియక అందులో చంద్రశేఖరరావు కూడా ఓడిపోతున్నాడు గజ్వేల్లో అని తెలిసి ఇతర అసెంబ్లీలలో సర్వేలు చేపించుకుంటుండు. నేను అండకోతే ఎట్లుంటుంది, ఇంట్లోకి వస్తే ఎట్లుంటుంది, ఆలేరుకోతే ఎట్లుంటుంది, కామారెడ్డిలో పోటీ చేస్తే ఎట్లుంటుంది. సిగ్గున్నారా? కాంగ్రెస్ నుంచి మైనారిటీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. 89లో మంత్రి అయ్యిండు. ఉచిత కరెంటు మీద సంతకం పెట్టిన 2004లో మొదటి సంతకం విద్యుత్ శాఖ మంత్రిగా. ఒక్క మైనారిటీ ఉంటే సహించవా నువ్వు? సిగ్గుందా నీకు? పోయి ఆ కామారెడ్డిలో నిలబడతాను సర్వేలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని గంప గోవర్ధన్ గంప కింద గమ్మనికే పిలిచిండట. ఎంత కావాలో చెప్పు, సీట్ ఇయ్యను నీకు, నువ్వు నా ఎంబడి ఉండు అని. రెండో సవాలు, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. ఇది కూడా రెఫరెండానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిట్టింగ్లందరికీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే వాళ్ళు విధించే శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మీరు నిర్ణయించే ఏ శిక్షకైనా నేను సిద్ధం. సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి, చంద్రశేఖరరావు గజ్వేల్లో పోటీ చేయాలి. ఇది చేసి మీ మగతనం నిరూపించుకొని నన్ను శిక్షించండి. ఇది కూడా నా సవాల్. మొగోళ్ళు అయితే ఈ సవాల్ను స్వీకరించండి. సీట్లు మారి మాటలు మార్చి ప్రజల్ని ఎమర్చి మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు. నీ ముఖం ఏం కాదా, అర్థంలో చూసుకున్నావు ఎప్పుడన్నా నీ ముఖం? ఆయన నాయకుడు అంటే వీళ్ళు అంచారులు అంటే ఓడి పోచారం. ఈయన సుఖేందర్ రెడ్డి. ముత్యాల ముగ్గులో రావు గోపాలరావుకు వెనకాల ఇద్దరు ఉంటారు, డూడు పాసనాలు డబ్బా కొట్టుకుంటా. वहीं रियासती वजीर के तारक रामाराव ने भी खुला चैलेंज करते हुए कहा कि कांग्रेस में अगर दम है तो वो सिंगल एजेंडे पर इलेक्शन लड़े। రాష్ట్రంలో రైతుల దగ్గరికి ఒకటి సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలకు పోదాం. కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంట్ కావాలన్నా, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కావాలన్నా రైతులు తీర్పు చెప్తారు. లాగు బుక్కులు ఏముంది బ్రదర్, వీళ్ళు తిప్పిని పంపిణీ చేయడంలో, ఎమ్మెల్యేలను కొనడంలో ఆ పార్టీ అధ్యక్షుడు సిద్ధాస్తుడు ఏదైనా చేయగలుగుతాడు ఆయన. ఇప్పుడు ఆయన చూడు ఎంత గమ్మత్ చూడు. ఆర్ఎస్ఎస్ లకి వచ్చి కాంగ్రెస్ వచ్చి గాంధీ భవన్ లో గాడ్సేజ్ వచ్చి నడుపుతాడు. అంతకంటే కూడా లా బుక్లకి బుక్లను మాట్లాడు కాదు.
ఏదైనా మార్చగలుగుతారు వాళ్ళు. వాస్తవం ఏంటి అంటే రైతుల దగ్గరికి పోదాం, రైతుల దగ్గరనే అడుగుదాం. కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు బాగుండేనా, మళ్ళా రోజులు కావాలన్నా, చచ్చిపోతే మళ్ళా కరెంట్ అడుక్కునే రోజులు కావాలన్నా, లేదా కడుపు నిండా కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలన్నా, ప్రజలకు తీర్పు చెప్పాలి. సింగిల్ పాయింట్. దీనికి మించిన అంశం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 70 లక్షల రైతు కుటుంబాలు, ఇవాళ 73,000 కోట్లు రైతు బంధు రూపంలో పొందుతున్న కుటుంబాలను తీర్పు ఇవ్వమని అడుగుదాం. 2004 నుంచి 14 వరకు ఉన్న కరెంటు పరిస్థితి కావన్నా, ఆ దుస్థితి కావన్నా, లేదా 14 తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన కరెంటు పరిస్థితి కావన్నా అడుగుదాం. ఏది కరెక్టో ప్రజలకు తెచ్చింది. నేనేమంటున్నా అంటే ప్రజలు మళ్ళీ సబ్ స్టేషన్ దగ్గరకు పోతే వాళ్ళని రైతులు తని తరవేసి మాకు మమ్మల్ని అన్నది. ఎందుకంటే ఇదే సబ్ స్టేషన్లో ఇప్పుడే నేను చెప్తే కదా, ఇదే దిక్కుమాల కాంగ్రెస్ టైంలో సబ్ స్టేషన్లలో రైతులు వచ్చి కుర్చీలు వలకొట్టిన రోజులు మర్చిపోకండి. సబ్ స్టేషన్లలో అర్రలలో రూమ్లలో విద్యుత్ అధికారులను నిర్బంధించిన రోజులు మర్చిపోకండి. రాసింది మీరే, మీ దగ్గరనే ఉంటాయని తీయండి. 2004 నుంచి 14 వరకు బాయి కాడ పోయి ఆడ జంపకాన్ వేసుకొని చెద్దరేసుకొని పండుకున్న రోజులు మర్చిపోకండి. ఊళ్ళలో ఎవరైనా చచ్చిపోతే మనమే ఫోన్ చేసి బతినాడుకుందాం కదా బ్రదర్. ఎవరైనా ఆ ఏఈ గారికి, ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి, డిఈ గారికి ఫోన్ చేసి 20 నిమిషాలు కరెంట్ పోయి దానాలు చేసి పదకపోతే ఇంట్లో తిడతారు, బాయి కాడికి పోవాలి, స్నానం చేయాలని బతినాడుకున్న రోజులు మర్చిపోదామా? కాబట్టి సబ్ స్టేషన్ల దగ్గరికి పోయి రచ్చబండలు పెడితే ప్రజలు రైతులు ఏం సమాధానం చెప్పాలో వాళ్ళే. डीसीसीबी के चेयरमैन पोचारम भास्कर रेड्डी ने जिला कामारेड्डी के बांसवाड़ा बीआरएस ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस मुनक्कद की। इस मौके पर उन्होंने तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी की जानिब से स्पीकर के लिए इस्तेमाल किए गए नामुनासिब तबसरे पर शदीद तनकीद की। రామకృష్ణుడికి బూట్లు తొడిగిస్తున్నాడు చూడండి. ఇది వారి చరిత్ర, నీచపు చరిత్ర. రైతులకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వాళ్ళు అన్ని విధాలుగా ఆదుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈరోజు ఇవన్నీ భరించలేక కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇష్టం వచ్చిన విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల రైతాంగం పట్ల వారికి ఎటువంటి ప్రేమ ఉందనేది మొన్ననే వారి యుఎస్లో ఉన్నప్పుడు వాడి మాటల సందర్భంగా తెలిసింది. 1 ఎకరం ఉన్న రైతాంగానికి 1 గంట కరెంట్ ఇస్తాడట. 2 ఎకరాలకు ఉన్న రైతాంగానికి 2 గంటలు కరెంట్ ఇస్తాడట. రైతుల మీద మాట్లాడిన మాటల్ని కప్పిపుచ్చుకోవాలి కదా. మరి ఇక రోజు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించారు, వీడియో మాఫింగ్ చేసిరు, ఆడియో మాఫింగ్ చేసిరు. ఈరోజు నువ్వు తెలంగాణ రైతులకు అందరికీ క్షమాపణ చెప్పాలి. మరి నువ్వు మాట్లాడిన మాటలకి ఈరోజు ప్రతి ఒక్కరు మరి విమర్శించకపోతే ఏం చేస్తారు? మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మా నాయకుడు సభాపతి గారు, మరి వారు కూడా ఒక రైతే కదా. మరి రైతులకే అన్యాయం చేస్తామన్న పార్టీని, ఆ పార్టీ ప్రెసిడెంట్ని విమర్శించకపోతే ఇంకేం చేస్తారు? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే స్థాయి ఉందని వాళ్ళకి ఖాళీ గోటి కూడా సరిపోరాడు. యనమల రామకృష్ణుడికి నువ్వు బూట్లు తొడిగేది లేదవరా? యనమల రామకృష్ణుడికి బూట్లు తగిలిన బతుకు నీది. ఇది సత్యం కాదా? నిరూపించుకోమని చెప్పు రేవంత్ రెడ్డి గారిని. యనమల రామకృష్ణుడికి టీడీపీలో ఉన్నప్పుడు బూట్లు తొడిగిండు వీడు. నీ బతుకు అది పెట్టుకొని మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని పట్టుకొని బూట్లు మోసుంటాడు అంటావారా? లుచ్చానేలాగా చెప్పుతో కొడతా బాడుకోగా భయపడిపించి ఎంతోమంది ల్యాండ్లు, ప్లాట్లు, గజాల పెద్ద పెద్ద ప్లాట్లు జుబ్లీస్, బంజారాహిల్స్లా కబ్జా పెట్టి ఈరోజు ఆడు 1000 కోట్లకు పరుగులెత్తి. ఈరోజు వాడు నివసించే ఇల్లు కూడా కబ్జా పెట్టి కట్టిన ఇల్లే వాడు జుబ్లీస్లో. ఈరోజు ఇట్లనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇట్లనే మాట్లాడి ఈరోజు ఏమైందో చూసినావు కదా వాడు బతుకు. ఇట్లనే మాట్లాడి నీలానే ఆగమాగం మాట్లాడుతుండే, నీలానే ఆగమాగం ఇష్టం వచ్చిన నోటికి ఏదో వస్తే మాట్లాడేది. ఏమైంది ఈరోజు వాడు బతుకు? ఆగం అయిపోయింది. తీసి పడేసి పక్కన కూర్చుని పెట్టి. నీది కూడా రాబోయే రోజులలో కూడా అదే జరుగుతుంది. రాసి పెట్టుకో ఈరోజు బిడ్డ. तेलंगाना कांग्रेस के सीनियर कायद व सीएलपी लीडर मल्लू भट्टी विक्रमार्का ने तेलंगाना के वजीर आला केसीआर पर जमकर तनकीद की है।
उन्होंने कहा कि केसीआर ये गुमराही फैला रहे हैं कि गुज़िश्ता 9 सालों से बीआरएस इख्तियार में चमत्कार हो रहा है। उन्होंने रियासतों के वसाइल को लूटने के लिए बीआरएस लीडरों पर तनकीद की। उन्होंने कहा कि केसीआर की जानिब से लाए गए धरानी पोर्टल रियासत के लोगों के दरमियान एक वबा बन गया है। किसानों को तशवीश है कि धरानी के नाम पर उनकी ज़मीनें छीनी जा रही हैं। उन्होंने कहा कि लोग चाहते हैं कि रियासत में कांग्रेस पार्टी इख्तियार में आए। हुजूराबाद से बीजेपी एमएलए और पार्टी के इलेक्शन कमेटी के सदर इटेला राजेंद्र ने कहा कि बीजेपी बोमराजुपेट के उन किसानों के साथ खड़ी रहेगी जो अपनी 1050 एकड़ जमीन को गैर कानूनी कब्जे से बचाने के लिए आंदोलन कर रहे हैं। गिरफ्तार किए गए शामिरपेट पुलिस स्टेशन ले जाए गए किसानों के आंदोलन में शिरकत करते हुए इटेला राजेंद्र ने कहा कि सीएम केसीआर के रिश्तेदार होने का दावा करने वाले कुछ लोगों ने तकरीबन 50 साल पहले किसानों और उनके अफराद खानदान की जानिब से खरीदी गई जमीन पर गैर कानूनी कब्जा कर लिया है। केसीआर ने कहा था कि वो धरानी पोर्टल शुरू करके किसानों के लिए जमीन की मिल्कियत के मसाइल को हल करेंगे। जबकि इस पोर्टल के बारे में बात की जा रही थी तब हमने वार्निंग दी थी, ये सिस्टम किसानों के लिए मौत की घंटी बन जाएगा। आज ये डर हकीकत बन गया है। आदिलाबाद एमएलए जोगू रमना ने आदिलाबाद के चांडा टी गांव में मुनक्कदा बीआरएस पार्टी रुकनियत साजी प्रोग्राम में मेहमान खुसूसी के तौर पर शिरकत की। गांव आने पर एमएलए का मुकामी लोगों ने पुरतपाक इस्तकबाल किया। ढोल की गूंज में इस्तकबालिया जुलूस निकाला गया। इस प्रोग्राम में बीजेपी और कांग्रेस पार्टियों के लीडरों और कारकुनों की बड़ी तादाद ने रुकन असेंबली जोगू रमना के हाथों गुलाबी पार्टी में शमूलियत इख्तियार की। रुकन असेंबली ने पार्टी खंडवा पहनाकर सबका खैर मकदम किया। बादअज़ां एमएलए ने सॉरी बंगला शेड का इफ्तिताह किया जो 15 लाख की लागत से तामीर किया गया है। जोगू रमना ने कहा कि बीआरएस हुकूमत की जानिब से इंतखाबात के दौरान आवाम से जो वादे नहीं किए गए थे उन पर भी अमल किया जा रहा है और फलाही स्कीमों का फल दिया जा रहा है। लोग कांग्रेस के लीडरों की बातों पर यकीन करने की पोजीशन में नहीं है। उन्होंने साथ ही बीजेपी को एक जुमलाबाज पार्टी करार देते हुए कहा कि आवाम उनके बहकावे में आने वाली नहीं है। దాదాపు ఒక 500 మంది మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీని వదిలి కారు గుర్తు పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చెప్తా ఉన్నాను। ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన అతిథులు గారికి మళ్ళీ కారు గుర్తు కోటేసి మూడవసారి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మీరందరూ ఈరోజు పార్టీలో చేరిన సందర్భంగా మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం। మరి సోదరుడు మన దగ్గర సతీష్ వచ్చి మిగతా సంఘ నాయకులు మరందరూ కూడా యువకులు వచ్చి సార్ మా గంగపుత్ర సంఘం మరి బీజేపీలో మొన్నటి వరకు పనిచేసినాం, ఖచ్చితంగా ఈసారి మన కారు గుర్తుకు పార్టీలో చేస్తామని చెప్పి సోదరుడు సతీష్తో పాటు మిగతా మిత్రులందరూ వచ్చిండ్రు, వారికి కూడా స్వాగతం చెప్తా ఉన్నాం। అట్లనే మరి ఈరోజు యాదవ సంఘం, అట్లనే పెరక సంఘం, ముండూరు కాపు సంఘం మరియు మన మాదిగ సోదరులు, మేస్త్రి సంఘం, డాక్టర్ల సంఘం, ఇక చాలా ఎన్ని సంఘాలు ఉన్నాయో, దేవంగ సంఘం, అందరు అంబేద్కర్ సంఘం, విశ్వకర్మలు, వాళ్ళు విశ్వకర్మ లేదు, విశ్వమే లేదు, వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ బ్రహ్మం గారు ఇక్కడ రావాలని చెప్పినప్పుడు చాలా రోజుల ముందు ఇప్పుడు చెప్పిండు ఖచ్చితంగా విశ్వకర్మలో మరి బ్రహ్మం గారి కొరకు మనందరం కూడా బ్రహ్మం గారి గుడి కావాలని చెప్పిండు, అది కూడా ఖచ్చితంగా కట్టిస్తామని చెప్తా ఉన్నాం। వారందరికీ కూడా స్వాగతం। बुलेटिन में वक्त हुआ है एक शॉर्ट ब्रेक का। जल्द लौटेंगे और देखेंगे मजीद अहम खबरें।
ब्रेक के बाद आगे बढ़ते हैं और अब देखते हैं मज़ीद अहम खबरें। तेलंगाना बीएसपी सदर डॉक्टर आर.एस. परवीन ने सिरपुर हल्के में एक गरीब खातून के घर का दौरा करते हुए बताया कि बारिश के दिनों में वो कितनी परेशानियों से ज़िंदगी गुजार रही हैं। इस वीडियो को शेयर करते हुए लिखा गया कि केसीआर दौरे हुकूमत में तेलंगाना में ऐसी ही सूरत हाल है, ताहम अगर बीएसपी की हुकूमत आ गई तो गरीबों की जिंदगियां बेहतर होंगी। తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఈ సుభాష్ నగర్ బస్తీ కాగజ్నగర్ పట్టణంలో ఉన్నాము. ఈ ఓనర్ పేరు మడుగుల రోజా గారి ఇంట్లో ఉన్నాము. ఒకసారి చూడండి మిత్రులారా, ఇల్లు ఎట్లుందో. బయట జోరున వర్షం కురుస్తా ఉన్నది. ఇది దూన పెంకుటిల్లు. ఈ గోడ వంగిపోయింది. మీరు చూడండి, ఈ గోడ ఆల్రెడీ కర్రెలు వచ్చింది, వంగిపోయింది. ఎప్పుడు తడిసి కరెంట్ షాక్ కొడుతుంది లేదు. ఇంకా లోపలికి రండి ఒకసారి. ఇప్పుడు రోజా గారి కిచెన్ అంతా ఇదే మిత్రులారా. ఒకసారి చూడండి, ఆమె ఒకసారి చూడండి, గోడ కూలిపోయింది. గోడ కూలిపోతే బట్ట కట్టుకున్నది. ఇది పరిస్థితి. ఇగో బొంత ఉన్న దీని మీద వండుకుంటా ఉన్నారు. సో ఇట్లుంది పరిస్థితి తెలంగాణలో కేసీఆర్ పాలనలో. సో ఇప్పుడు ఈ ప్రాంత వాసులు ఏం చెప్తున్నారంటే, మాకు ఇండ్లు లేవు, ఇండ్లు ఇవ్వండి అని అంటే, మీరు మా పార్టీ కాదు కదా, మా పార్టీ కండువా వేసుకోండి అప్పుడే మేము ఇల్లు ఇస్తామంటున్నారు. అంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళకే మీరు ఇల్లు ఇస్తామని ఎక్కడ రాసున్నదా రాజ్యాంగంలో కేసీఆర్ గారు, కోనేరు కోనప్ప గారు? ఈ పేద ప్రజల ఉసురు తగిలి మీకు దత్తరు వస్తుంది. నేను చెప్తున్నా, ఇంత ఘోరమైన పరిస్థితులు బతుకున్నారు. 4 అమ్మాయిలు ఉన్నారు. ఈయన మున్సిపల్ కార్మికుడు. సో ఇంత 4 అమ్మాయిలు ఇట్లా వాహన మొత్తం పొట్టు ఉడుస్తున్నది. ఎట్లా పడుకుంటారు ఇక్కడ వీళ్ళు? ఎప్పుడైనా ఆలోచించారా మరి ముఖ్యమంత్రి? మీరేమో బంగారాలు, మా డబ్బులతో మంచిగా బంగారాలు కట్టుకున్నారు. మీకు ఓట్లేసిన పేద ప్రజలు మడుగుల రోజా లాంటి వాళ్ళేమో ఇలా కూలిపోయే గుడిసెలలో బతుకుతా ఉన్నారు. అది కాకినాడ పట్టణంలో. మరి కోనేరు కోనప్ప ఎప్పుడైనా వచ్చినావు ఇక్కడికి? మేము ఎక్కడ పోతే అక్కడ కరెంటు తీస్తున్నావు, ఎక్కడ పోతే అక్కడ మీ గుండగాలు మీ కుటుంబంతో వీళ్ళందరికీ భయపెట్టిస్తున్నావు. కానీ బిడ్డ, ఒక్కసారి ఈ బహుజనులకు రాజ్యం వచ్చిందంటే మీరందరూ ఎగిరిపోతారు కాళ్ళ ముందనే చెప్తున్నా. సో అందుకొరకు ఈ గూండాగిరి బంద్ చేసి అర్జెంట్ ఇక్కడ ముక్కు నేలకు రాసి వీళ్ళకి ఇల్లు కట్టు. నీ ఆస్తులని అమ్మేనా వీళ్ళకి ఇల్లు కట్టు. అప్పుడే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. అందుకొరకే తెలంగాణ ప్రజలకు మరొకసారి చెప్తున్నా, ఈ దోపిడి దొంగలను, మరి ముఖ్యంగా సిరిపూర్ ప్రాంత ప్రజలకు చెప్తున్నా, ఈ దోపిడి దొంగలను అర్జెంట్ గా ఓడించాలి. లేకపోతే మన ఇల్లు ఇట్లనే ఉంటాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని ఇళ్లలా బిక్కు అనుకుంటే బతికే పరిస్థితి మళ్ళీ వస్తుంది. అందుకొరకే ఈసారి మాత్రం దయచేసి మీరందరూ కూడా ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నా. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ. एन महार वेलफेयर एसोसिएशन के सदर और दुर्गम ट्रस्ट के चेयरमैन दुर्गम शेखर ने कहा कि सीतागोंडी और कमलापुर के मज़ाफ़ाती इलाकों में जय भीम ट्रस्ट को अलॉट की गई ज़मीन दलित बिरादरी के लिए मुफीद प्रोग्रामों के लिए इस्तेमाल की जाएगी। आदिलाबाद जिला हेडक्वार्टर के अशोका बुद्ध विहार में इतवार को मुतल्लिक़ा अंजुमनों के कायदीन के साथ एक मीटिंग का एहतमाम किया गया। साल 1996 में जय भीम ट्रस्ट के लिए अलॉट की गई ज़मीन के मामले पर रहनुमाओं ने तवील बहस की। जो लोग उस वक्त अलॉट की गई ज़मीन में काश्तकारी कर रहे हैं उनकी तफसीलात जमा की गई और मुस्तक़बिल की सरगर्मियों का ऐलान किया गया। ఇంకొకటి ఇందులో విషయం ఏమంటే, ఈ మధ్యలోనే కొన్ని మండలాల వారీగా, డివిజన్ల వారీగా ఎలక్షన్ జరిగినాయి. అంబేద్కర్ అసోసియేషన్ ఎలక్షన్స్, భారతీయ బుద్ధ మహాసభ ఎలక్షన్ జరిగినాయి, మరియు అంబేద్కర్ మెమోరియల్ ఎలక్షన్ జరిగినాయి. ఇంద్రవేలి నుంచి అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ గా మనవర్ సార్ వారి కార్యవర్గుల్ని మరియు సంతోష్ దూండే భారతీయ బౌద్ధ మహాసభ అధ్యక్షుల్ని గాని, మరి చాందా నుంచి శ్రీకాంత్ గారిని గాని, మరి ఊట్నూరు నుంచి జగ్జీవన్ వాగ్మారే సార్ గారిని, వాళ్ళ కమిటీని గాని, వీళ్ళని నూతనంగా ఎన్నుకోబడి మొట్టమొదటిసారిగా వచ్చినందుకు ఆదిలాబాద్ కి ఈ విహార్కి వచ్చిన సందర్భంగా వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. సన్మానంలో భాగంగానే ఇది ఒక 22 ఎకరాల భూమి చర్చ కూడా చేయడం జరిగింది. దీని కూడా जिला आदिलाबाद के बेला मंडल सेंटर के मकामी SC हॉस्टल में वार्ड की अदम दस्तियाबी के सबब तलबा को मुख्तलिफ बुनियादी मसाइल का सामना है। जो खाना मेन्यू के मुताबिक पेश किया जाता था वो खत्म होने के सबब इतवार को तलबा को दिया जाने वाला चिकन उनके लिए नाकाफी हुआ। हॉस्टल में 17 तलबा के लिए सिर्फ 250 ग्राम चिकन लाया गया था। तलबा का दावा है कि हॉस्टल में बहुत से मसाइल हैं क्योंकि कोई मकामी हॉस्टल वार्डन नहीं है। उनका कहना था कि उन्हें पानी के हवाले से भी बहुत से मसाइल का सामना है।
इस बात की इत्तला मिलने पर एबीवीपी और मकामी AMRPIS लीडर SC हॉस्टल पहुंचे और हॉस्टल वार्डन से फ़ोन पर बात की और तलबा के मसाइल फौरी हल करने का मुतालबा किया। డైలీ వస్తున్నా డైలీ నేను పొద్దున రాత్రికి ఎంతమంది ఉంటారో అంతమందికి నేను అక్కడ ఆఫీస్లో అంతమందికి వస్తుంది మీరు కూడా వస్తే నేను కూడా ఇదే పని చేస్తాను సార్. ఇప్పుడు మీకు మీ ఇంట్లో పొద్దుగల రాత్రికి భోజనం పెట్టారు, రాత్రికి పొద్దుగల ఉన్నారు, మీకు ఇంతమంది ఇచ్చారు ఉన్నారు అని మీరు మీ అమ్మను వంట చేస్తుంది. సడన్ గా 30 మంది. నా పేరు విజయ్. ఇప్పుడు నేను 10th క్లాస్ నేర్చుతున్నాను. SC హాస్టల్లో చదువుతున్నాను. ఈరోజు సండే చికెన్ పావు కిలో తెప్పించిండు. సగం మంది తిన్నాం, సగం మంది తినలేము. ఆడ మోరి దగ్గర వాసన వస్తుంది. ఆడనే నీళ్ళ ట్యాంక్ ఉన్నది, దాంతో మురిగి మురిగి వాసన వస్తుంది. చికెన్ పీసులు కూడా రాలే ఒక్కొక్కటి. ఇప్పటి నుంచి రాడు ఎప్పుడు రాలి మేము చూడాలి. ఆ వాడానికి రాడు కూడా వారాలి. బాత్రూమ్లు బరాబర్ లేవు, తింటాంకు ప్లేట్లు లేవు, ఏమీ లేవు. వంటకు గాజులు చిరిగి ఉన్నాయని పల్లి పట్టియాలి, ఏమి ఇవ్వాలి, వన్నోళ్ళకి ఇస్తా అంటాడు సార్, లేకపోతే ఇయ్య అంటాడు, తిండి పెట్టాను అంటాడు. కష్టాన్ని ఎవరు పట్టించుకోరు, ఉంటే కూడా పట్టించుకోరు. భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే ఎస్సీ గృహం ముందు బేలలో అక్కడ సందర్శించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సరిగ్గా విద్యార్థులకు భోజనం సుఖపెట్టాను. ఈరోజు సండే, ఈరోజు చికెను పావు కిలో చికెన్ ఉంది. 12 మంది విద్యార్థులు ఉన్నారు. 12 మందికి విద్యార్థులకు పావు కిలో చికెన్ సరిపోతుందా? ఇక్కడ ఇక్కడ ఉన్న బేల నాయకులు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఎస్టీ హాస్టల్ని సందర్శించే నాయకులు లేరు. ఈ పేరుకే వైట్ షర్టు కాంటాక్ట్లో పనులకే పరిమితమైన ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ఇక్కడ ఉన్న సమస్యలు మాత్రమే ఏనాడు మాత్రం పట్టించుకున్న పిల్లల సమస్య ఏమున్నాయి, మరి పిల్లలకి ఎలాంటి ఏ టైం ఫుడ్ వస్తుంది, బెనో ప్రకారం పెడుతున్నారు లేదు, మరి ఒక్కసారి నచ్చిన చూసిన రోజు చూసుకోలేవు ఇక్కడ ఉన్న అధికారులు. వెంటనే ఏదైతే ఇక్కడ వార్డన్స్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఏదైతే ఇక్కడ వార్డన్స్ కూడా ఎవరో పేరు నారాయణ ఉన్నాడు. ఇది పిల్లలకు నారాయణ పేరుసుకోలేదు. ఏదైతే వెంటనే ఇక్కడ ఉన్న వాడని వెంటనే ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు వాడను ఉండే ఆ వాడ ఏదైతే వాడను ఇలాంటి సరిగ్గా పిల్లలకు నాణ్యమైన భోజనం అందించగా రోడ్డు మీద ధర్నా చేస్తే ఏబీపీ గతంలో వెంటనే వాడని కొంత అధికారులు స్పందించి సస్పెండ్ చేయడం జరిగింది. వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ వాడని ఏర్పాటు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. तेलंगाना भर में रियासत के रिवायती त्यौहार बोनाल की धूम है। इतवार की सुबह लाल दरवाज़ा बोनाल त्यौहार के पेश नज़र मंदिर के पुजारियों ने पूजा की। बोनाल त्यौहार के मौके पर बीजेपी तेलंगाना के कायदीन ने मंदिर पहुंचकर पूजा अर्चना की और बोनाल त्यौहार मनाया। दूसरी जानिब खैरताबाद MLA डी नागेंद्र ने भी बोनाल त्यौहार के पेश नज़र मंदिर जाकर दर्शन किए। ఈ పవిత్రమైనటువంటి ఈ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే రీతిలో జరిగేటువంటి ఈ బోనాల పండుగ మన సంస్కృతిని చాటి చెప్పుతూ అమ్మవారి యొక్క మొక్కులు తీర్చుకునేదానికి మహిళలు బోనాలను సమర్పించుకోవడము, పోతరాజుల విన్యాసాలు, ఇవన్నీ కూడా ఇది తెలంగాణకే ఒక ప్రత్యేకత. కాబట్టి ఈ పాతపట్నంలో జరిగేటువంటి పండుగలను అన్నదమ్ముల్లా సోదరులుగా అందరం కూడా సమన్వయంతో పార్టీలకు అతీతంగా జరుపుకొని పాతపట్టణానికి ఉన్నటువంటి ఈ యొక్క పేరు ప్రతిష్టలు కాపాడాలని హైదరాబాద్ మొత్తం నుంచి విచ్చేసే భక్తులందరూ కూడా వారికి మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వాహకులందరూ కూడా వారికి కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. रियासती वजीर तरसानी श्रीनिवास यादव ने आज बोनाल त्यौहार के मौके पर ओल्ड सिटी में लाल दरवाज़ा महाकाली अमावरी बोनाल मेला में शिरकत की और 4 मीनार के करीब बनाए गए मंदिर में हुकूमत तेलंगाना की जानिब से रेशम के कपड़े भेंट किए। आज सुबह से ही बोनम त्यौहार को लेकर मंदिर में अक़ीदतमंदों का तांता लगा हुआ है। हैदराबाद पुलिस कमिश्नर CV आनंद ने हैदराबाद पुलिस के तहत KBR नेशनल पार्क और वेस्ट जोन इलाके के दीगर अहम मकामात को कवर करने वाले 264 CCTV का इनॉग्रेशन किया। इस प्रोजेक्ट को वेस्ट जोन पुलिस ने सरगर्म कम्युनिटी के सरकर्दा अफराद के साथ शिराकतदारी में शुरू किया है और 1,40,00,000 रुपए की लागत से इसे इंस्टॉल किया गया। मजमूई तौर पर 153 नए कैमरे मनसूबाबंद तरीके से KBR पार्क के आसपास लगाए गए हैं, जबकि बाकी 111 कैमरे जुबली हिल्स के रोड नंबर 36 और 45 और दीगर मसरूफ चेक पोस्ट के हॉट स्पॉट पर लगाए गए हैं।
దేశంలో 62% of the cameras in India are in Telangana. The most surveilled state and the most surveilled city in the entire country is Hyderabad. Now we have these cameras, so there is a lot of deterrence. Policing ki chala help అవుతుంది. 6 నెలల క్రితం 6 స్నాచింగ్స్ జరిగాయి. ఒకే టైంలో 1 అవర్లో గ్యాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ 6 కేసెస్ ఏవైతే జరిగాయో హౌ దే కేమ్ ఇన్ టు ద సిటీ ఫ్రమ్ బెంగళూరు, ఒఫెన్స్ చేసిన తర్వాత హౌ దే అగైన్ రిట్రీటెడ్ ఇన్ 3 గ్రూప్స్. ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా విదిన్ 1 అవర్ మాకు వచ్చేసింది. మీరు పెట్టిన CCTVs-తోనే. దిస్ ఇస్ ద వే వీఆర్ ఏబుల్ టు పోలీస్ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆల్ దిస్. बुलेटिन के आखिर में हेडलाइंस पर डालते हैं एक और नजर। तेलंगाना कांग्रेस सदर रेवंत रेड्डी का सीएम को चैलेंज, कहा अगर अपने दौरे इख्तियार पर है भरोसा तो सिटिंग 104 MLAs को दोबारा टिकट दें केसीआर। केटीआर ने तेलंगाना कांग्रेस को जवाबी चैलेंज दिया, कहा कांग्रेस में दम है तो वो सिंगल एजेंडे पर लड़े इलेक्शन। सीएलपी लीडर मल्लू भट्टी विक्रमार्का ने धरानी पोर्टल को लेकर की बीआरएस हुकूमत पर तनकीद, कहा धरानी के नाम पर किसानों की छीनी जा रही है जमीन। बीजेपी एमएलए इटला राजेंद्र ने धरानी पोर्टल को बताया किसानों के लिए मौत की घंटी। बोमर राजूपेट के आंदोलन कर रहे किसानों के साथ किया एकजुहती का इजहार। तेलंगाना भर में रियासत के रिवायती त्योहार बोनाल की धूम, लाल दरवाजा बोनाल में बीआरएस बीजेपी कायदीन की शिरकत। और केवीआर नेशनल पार्क और वेस्ट जोन इलाके में 264 CCTV नस्ब, हैदराबाद पुलिस कमिश्नर CV आनंद ने किया इनॉग्रेशन। BBN न्यूज बुलेटिन में फिलहाल के लिए इतना ही। दिलचस्प प्रोग्राम्स और दीगर ताज़ा तरीन अपडेट्स के लिए देखते रहिए BBN चैनल।